తెలుసులోకి వెళితే రాజకీయాలలో అధికారం ఒక్కటే ముఖ్యం కాదని, సిద్ధాంతాలు, మానవ సంబంధాలు చాలా కీలకమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత 12 ఏళ్లుగా సాగుతున్న నరేంద్ర మోదీ పాలనను ఆయన ఒక అద్భుతమైన విజయంగా అభివర్ణించారు. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చే బలమైన జాతీయ నాయకుడి అవసరం దేశానికి ఉందని, ఆ లక్షణాలు మోదీలో పుష్కలంగా ఉన్నాయని కొనియాడారు. ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ఢిల్లీలో కూర్చున్న దేశంలోని మారుమూల ప్రాంతాల ప్రజలతో అనుబంధాన్ని ఏర్పరచుకోగలరని, ఏ భాష, ఏ సంస్కృతికి చెందిన వారైనా ఆయనతో సులభంగా కనెక్ట్ అవుతారని, గతంలో ఏ ప్రధానికి కూడా ప్రజలతో ఇలాంటి అసాధారణ అనుబంధం లేదు అని, ఈయనే మన దేశ భవిష్యత్తు, ఆయన మనకు కావాలి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశాన్ని ఉత్తేజపరిచే ఒక బలమైన నాయకుడి ప్రాధాన్యత గురించి తన తండ్రి తరచూ చెప్పేవారని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆ క్రమంలోనే గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ చేసిన పనులు, ఆయన రాజకీయ సంకల్పం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో మరియు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మోదీ ఇచ్చిన ప్రసంగాలు, ఆయన మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే తీరు తనపై చెరగని ముద్ర వేశాయని తెలిపారు. మోదీని బీజేపీ అధికారికంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించక ముందే తాను ఆయనను కలిశారని పవన్ వెల్లడించారు. ఆనాటి సమావేశంలోనే మోదీ నాయకత్వంపై తనకున్న నమ్మకాన్ని, దేశ ప్రధాని ఆయనే అవుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు చెప్పారు. ప్రధాని మోదీ పట్ల తనకున్న నిబద్ధత కేవలం రాజకీయమైనది మాత్రమే కాదని, వ్యక్తిగతమైనది కూడా అని పేర్కొంటూ కష్ట సుఖాలలో ఎల్లప్పుడూ ఆయనకు అండగా నిలబడతారని పవన్ పునరుద్ఘాటించారు. ఆర్టికల్ 370 రద్దు, సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం మోదీ దృఢ సంకల్పానికి నిదర్శనమని కొనియాడారు. తమిళనాడు రాజకీయాల ప్రస్తావనపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై లాంటి సమర్థుడైన నాయకుడి కోసం ఆ పార్టీ మరింతగా శ్రమించవలసి ఉండవలసిందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ అన్నామలై స్థానంలో తానే గనుక ఉండి ఉంటే ఆయన కోసం ఎలాంటి కఠిన నిర్ణయాలు లేదా చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడేవాడిని కానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణ భవిష్యత్తుపై పవన్ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ ఉన్న ఓటింగ్ సరళిని గందరగోళపరచడం లేదా ఓట్లను చీల్చడం తమ సిద్ధాంతం కాదు అన్నారు. అయితే తెలంగాణలోని జన సైనికుల బలమైన కోరిక మేరకే అక్కడ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జనసేన ఖచ్చితంగా బరిలోకి దిగుతుందని, అక్కడ పార్టీకి అంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.